ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం నవంబర్ మాసం 24వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసము శరదృతువు దక్షిణాయనము బహుళపక్షం తిథి బహుళపక్షం నవమి నవంబర్ 23వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:57 నుండి నవంబర్ 24వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 10:20 వరకు. తదుపరి తిథి బహుళపక్షం దశమి నవంబర్ 24వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 10:20 నుండి నవంబర్ 25వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 1:02 వరకు. నక్షత్రం పూర్వ ఫాల్గుని నవంబర్ 23వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:27 నుండి నవంబర్ 24వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 10:16 వరకు. తదుపరి నక్షత్రం ఉత్తర ఫాల్గుని నవంబర్ 24వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 10:16 నుండి నవంబర్ 25వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 1:24 వరకు. కరణం తైతుల నవంబర్ 23వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:57 నుండి నవంబర్ 24వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9:05 వరకు. గరజి నవంబర్ 24వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9:05 నుండి అదే రోజు రాత్రి 10:20 వరకు. పణజి నవంబర్ 24వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 10:20 నుండి నవంబర్ 25వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 11:39 వరకు. వారము ఆదివారము సూర్యోదయము ఉదయం 6:30 సూర్యాస్తమయము సాయంత్రం 5:35 చంద్రోదయము నవంబర్ 23వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 12:41 చంద్రాస్తమయము నవంబర్ 24వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 1:22 రాహుకాలం సాయంత్రం 4:12 నుండి 5:35 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:02 నుండి మధ్యాహ్నం 1:26 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 2:49 నుండి సాయంత్రం 4:12 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:06 నుండి 4:51 వరకు. వర్జ్యము ఉదయం 6:24 నుండి ఉదయం 8:12 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 3:07 నుండి సాయంత్రం 4:54 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి తెల్లవారుజామున 5:42 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు జన్మరాశి కన్యారాశిలోకి ప్రవేశించే ముందు నవంబర్ 25వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 5:02 వరకు చంద్రుడు సింహరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశి వారు పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మీ ధైర్యము మీ కృషి ఈ రోజు పెరుగుతుందని చెప్పవచ్చు. మీ స్నేహితుల నుండి మీకు ఈ రోజు అన్ని రకాలుగా పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా కూడా వృషభ రాశి వారికి ఈరోజు బాగుంటుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వృషభ రాశి వారి వ్యాపారస్తులకు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి. దీనితో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు ఈరోజు కొత్త స్థానాన్ని పొందవచ్చు. ఈ కారణంగా కొంతపాటి అలసట మరియు తలనొప్పి లాంటి వాటికి గురవుతారు. ఉద్యోగాల్లో పై అధికారుల సహకారంతో ఏవైనా పెండింగ్లో ఉన్న పనులను పూర్తిగా ఈరోజు పూర్తి చేసేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కొంతమంది వృషభ రాశి వారికి కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు. కానీ కొందరు తమ ప్రయత్నాలతో వాటిని తొలగించటంలో విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. ఇదివరకు చేసిన తప్పుల నుండి మీరు ఏవైనా పాఠాలు నేర్చుకునేటందుకై ప్రయత్నించండి. హాని కలిగించే పనుల జోలికి మరొకసారి వెళ్ళకండి. నిరుద్యోగులకు అప్రయత్నంగానే ఈరోజు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగాల్లో వచ్చే సమస్యలను అధిగమించి పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుని ఇంతకు ముందు చేసిన రుణాలను తీర్చగలుగుతారు. చేపట్టిన పనులను సజావుగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే మిత్రుల సహకారంతో పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే వృషభ రాశి వారికి ఈరోజు అవి తొలగిపోతాయని కూడా చెప్పవచ్చు. వ్యాపారస్తులు వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు. ఆభరణాలు వస్త్రాలు లాంటివి కొనుగోలు చేస్తారు. ఈరోజు ఇతరులను ఎక్కువగా ఇష్టపడే మనస్తత్వంతో ఉంటారు. అయితే ఒకరిని మాత్రం ప్రత్యేకించి చాలా ఎక్కువగా నమ్ముతారు. ఈ రాశి వారు సహజంగా చాలా ప్రకాశవంతంగా ఉండేటందుకై ఇష్టపడతారు. ఫ్యాషన్ రంగాన్ని స్టైలిష్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలంకరణపై కూడా వృషభ రాశి వారికి మక్కువ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి కోపం వస్తే ఎదుటి వ్యక్తి బలవంతుడా బలహీనుడా అనే విషయాన్ని కూడా మరచిపోయి
పూర్తి శక్తితో పోరాడతారు. చాలా విషయాల్లో ఈ రాశివారు విశ్వసనీయంగా ఉంటారని చెప్పవచ్చు. చిత్తశుద్ధితో స్నేహ సంబంధాలను కొనసాగిస్తారు. అదేవిధంగా సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు. ప్రేమ జీవితంలో ఉన్నవారు మరియు కుటుంబ జీవితంలో ఉన్నవారు కూడా సానుకూలంగానే ఉంటారు ఈ రోజు. అయితే ప్రేమ విషయాలలో మాత్రం వృషభ రాశి వారు తొందర పడరు అనే చెప్పాలి. రిలేషన్స్ను బ్యాలెన్స్ చేసుకుంటారు. వీరిని ఎవరైతే ఇష్టపడతారో ఆ ఇష్టపడే వారి పట్ల వీరు పూర్తి శ్రద్ధను వహిస్తారని చెప్పవచ్చు. కుటుంబ బాధ్యతలను కూడా సంపూర్ణంగా నిర్వహిస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది. తాము పనిచేసే రంగంలో వారు అంకిత భావంతో పనిచేస్తారు. కెరియర్ పరంగా కూడా త్వరగానే పురోగతిని సాధిస్తారు. కళలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. సంగీతము మరియు నాటక రంగాలలో మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. ప్రియమైన వారి నుండి మానసిక మద్దతును కూడా ఈరోజు వృషభ రాశి వారు పొందుతారు. వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని విలువైన వస్తువులు లభించే అవకాశం ఉంది. దీనితో ఈరోజు మీకు సంతోషకరమైన రోజుగా ఉంటుంది. అయితే అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఇక వివాహితుల విషయానికి వస్తే ఈ రోజు వీరికి ప్రత్యేకమైన రోజుగా ఉంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వృషభ రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువుని కూడా పూజించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు అని చెప్పాలి. పరాయి వ్యక్తుల ముందు అనవసరంగా ఖాతాల గురించి, వాటికి సంబంధించిన గోప్యమైన విషయాల గురించి బహిర్గతం చేయడం మానుకోవాలి. పర్సనల్ విషయాలు ఏమైనా కూడా బహిరంగంగా చెప్పటం లాంటి ఆలోచనను పక్కన పెట్టేయాలి. వృషభ రాశి వారికి ఈరోజు ధైర్యం పెరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే గనక అవి పరిష్కారం అవుతాయి. వ్యాపారవేత్తలకు ఈ రోజు మంచి అవకాశాలు ఉన్నాయి. పనిచేసే వృషభ రాశి వారు ఈ రోజు తమ లక్ష్యాల కోసం నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే అతి త్వరలోనే విజయాన్ని సాధిస్తారు. కుటుంబంతో మీ సంబంధాలు బాగుంటాయి. విద్యార్థులు తమ లక్ష్యాలపై పూర్తి దృష్టిని సారించినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తారని చెప్పవచ్చు. భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారికి ఈ రోజు ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశాలైతే కనపడుతున్నాయి. ఏవైనా సమస్యలు గనక మీకు ఉంటే మీ పెద్దలను సంప్రదించి వాటిని పరిష్కరించుకునేటందుకు ప్రయత్నించండి. ఎటువంటి నిర్ణయాలను కూడా తొందరపడి మీకుగా మీరు తీసుకోకండి. పెద్దలను సంప్రదించడం ద్వారా వారితో మీకున్న అనుబంధం బలపడుతుంది మరియు మీకు అన్ని విధాల ప్రయోజనకరమనే చేకూరుస్తుందని చెప్పవచ్చు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తితో ప్రత్యేక సమావేశం అయ్యే అవకాశం ఈరోజు వృషభ రాశి వారికి లభిస్తుందని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిగత విషయాలపై కొంత శ్రద్ధ వహించండి. వ్యక్తిగత విషయాలను బహిరంగం చేయడం మానుకోండి. కుటుంబ సభ్యులతో ఏవైనా అపార్థాలు ఉంటే గనక వాటిని మీరు కూర్చుని చర్చించుకుని సామరస్య ధోరణిలో పరిష్కరించుకోండి. మొత్తానికి వృషభ రాశి వారికి ఈరోజు చాలా వరకు బాగుంది. శుభవార్తలు అందుకుంటారు, ఆనందంగా ఉంటారు అని చెప్పవచ్చు. ఈరోజు వృషభ రాశి వారికి లేత రంగుల దుస్తులు ధరించడం ద్వారా అన్ని విధాలుగా బాగుంటూ మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీటిలో ఆకాశ నీలం కానీ, లేత చిలకాకు పచ్చ రంగు కానీ, లేదా లేత వర్ణంలో ఉన్న గులాబీ రంగు వస్త్రాలను కానీ ధరించడం వలన బాగుంటుంది. అదేవిధంగా వీలైతే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మరికొన్ని శుభ ఫలితాలను మీరు పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.